హాయ్ హలో నమస్తే. మరి మీరు అడిగినటువంటి మరొక ప్రశ్నకి ఈరోజు వీడియో చేయబోతున్నాం. అన్నయ్య శాలరీ గురించి చెయ్యి అన్నయ్య అని చెప్పేసి అన్నారు. గతంలో నేను ఒకసారి శాలరీ గురించి చేశాను. అయినప్పటికీ పదే పదే అన్న శాలరీ గురించి చెయ్యి, ఏపీఎస్పీకి ఎంత వస్తుంది, అసలే సివిల్ కానిస్టేబుల్కి ఎంత వస్తుంది, మాకు అసలు ఎంత శాలరీ వస్తుంది, శాలరీలో ఏమేమి కటింగ్స్ ఉంటాయి, బై హ్యాండ్కి ఎంత, చేతికి ఎంత రావచ్చు అనేది ఒక వీడియో చేయన్నా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు కూడా చాలా అంటే చాలా కామెంట్స్ నాకైతే రావడం జరుగుతుంది. సరే మరొకసారి దాని గురించి క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈరోజు అయితే ఆ శాలరీకి సంబంధించినటువంటి వీడియో చేయబోతున్నాను. దానికి సంబంధించి ఫుల్ వీడియో రికార్డ్ చేస్తాను. దాన్ని రాసుకుంటూ మీకైతే నేను చూపించబోతున్నాను. మీరైతే చేయవలసింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ని వీక్షిస్తున్నారు, అనేక మంది సబ్స్క్రైబ్ కూడా చేశారు. సబ్స్క్రైబ్ చేసిన మీకు, వీక్షిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక లేట్ చేయకుండా ఈ 2025లో శాలరీ ఎంత ఉంది ఏంటి, ఫస్ట్ శాలరీ ఎంత వస్తుంది అనేది కొంచెం నేను క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ఫ్యూచర్లో డిఏలు అనేవి పెరుగుతాయి. డిఏలు పెరిగినప్పుడు శాలరీ కూడా పెరుగుద్ది. అయితే ప్రజెంట్ ఉన్న డిఏ మీద మాత్రమే నేను చేస్తున్నాను. ప్రజెంట్ ఎంతైతే డిఏ ఉందో ఆ డిఏ మీద అయితే నేను వీడియో చేయబోతున్నాను. మీరైతే క్లారిటీగా చూడండి వీడియో. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం వీడియోకి వెళ్దాం. ఆల్రెడీ దానికి సంబంధించి నేనైతే రాయబోతున్నాను. 2025 సాలరీ పే స్లిప్ ఎలా ఉంటుందని చూద్దాం. పే స్లిప్ 2025లో సాలరీ పే స్లిప్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ వచ్చి బేసిక్ రాస్తున్నాను నేను. బేసిక్ ఎంత ఉందంటే 25,220 రూపాయలు ఉంది బేసిక్. చూడండి, 25,220 రూపాయలు ఉంది సార్. ఇది బేసిక్ అనమాట. ప్రజెంట్ డిఏ వచ్చి 33.67 ఉంది. ఇది ఫ్యూచర్లో పెరుగుతుంది. డిఏ అనేది ఫ్యూచర్లో పెరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ఉన్న డిఏ మీద మాత్రమే మనం చేస్తున్నాం. 8,490 రూపాయలు. 33.67 అంటే 8,490 రూపాయలు అయిందనమాట. 8,490 రూపాయలు. దీని మీద 16% హెచ్ఆర్ఏ తీసుకుంటున్నాం మనం. 16% హెచ్ఆర్ఏ అంటే 4035, 4,035 రూపాయలు. అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చి అందరికి 2,000 వస్తుంది. ఇది 2,000 వస్తుంది. ఇది ఏఆర్ అయినా, ఏపీఎస్పీ అయినా, సివిల్ వాళ్ళకి అయినా ఇలా వస్తుంది. దీని మీద కొంతమంది ఏఆర్ సిబ్బందికి కానీ సివిల్ వాళ్ళకి అయితే సిసిఏ, సిటీ కాంపౌండ్ అలవెన్స్ అని చెప్పేసి ఒక 300 ఇస్తున్నారు. ఇది ఏపీఎస్పీ సిబ్బందికి అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. మనకి ఏపీఎస్పీ వాళ్ళకి అయితే ఇవ్వట్లేదు, కానీ సివిల్ కానిస్టేబుల్కి అయితే ఇస్తున్నారు. అందుకనే ఒక 300 అటు ఇటు చేసుకొని మనం కౌంట్ చేసుకోవడం మంచిది. కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, కేఎంబి అంటారు. కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ వచ్చి 150 రూపాయలు ఇస్తున్నారు. కిట్ మెయింటెనెన్స్. ఆర్ఏ రిస్క్ అలవెన్స్, ఆర్ఏ వచ్చి 225 రూపీస్ వస్తుంది. ఇది టోటల్ శాలరీ వచ్చి 40,420 రూపాయలు. 40,420 రూపాయలు ఇదనమాట. బేసిక్ వచ్చి 25,220 రూపాయలు. డిఏ 33.67 వచ్చి 8,490 రూపాయలు. 16% హెచ్ఆర్ఏ అనుకుంటే 4,035 రూపాయలు. అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చి 2,000 రూపాయలు. సిటీ కాంపౌండ్ అలవెన్స్ వచ్చి, ఇది సివిల్ వాళ్ళకి వస్తుందని చెప్పేసి అనుకున్నాం, 300 రూపీస్ వస్తుంది. కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, కేఎంఈ అంటాం. కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ వచ్చి 150 రూపాయలు ఇస్తున్నారు. ఆర్ఏ రిస్క్ అలవెన్స్ వచ్చి 225. ఇక్కడ ఏపీఎస్పీ సిబ్బందికి ఒక 300 మైనస్ చేసుకుంటే 40,120. అదే సివిల్ వాళ్ళకి అనుకో 40,420. టోటల్ ఇదనమాట. టోటల్ వచ్చేటువంటి టోటల్ అమౌంట్ వస్తుంది. ఇది గవర్నమెంట్ డిడక్షన్స్ ఉంటాయి. డిడక్షన్స్ కటింగ్
డిడక్షన్స్ అంటాం. గవర్నమెంట్ డిడక్షన్స్, గౌట్ డిడక్షన్స్ ఏమేమి ఉంటాయంటే ఇందులో మనకి సిపిఎస్ అనేది కట్ అవుతుంది అనమాట. సిపిఎస్ 33,371 రూపాయలు ఇది అందరికీ కట్ అవుతుంది. సిపిఎస్ అమౌంట్ అనేది ఏపీజేఎల్ఐ వచ్చి ఒక 1,000 రూపీస్ ఏపీజేఎల్ పే ట్యాక్స్ అంటారు. పే ట్యాక్స్ కట్ అయ్యేది ఇది గవర్నమెంట్ డిడక్షన్లో. పే ట్యాక్స్ వచ్చి ఒక 200. జిఐఎస్ అని కట్ అవుతుంది. జిఐఎస్ అని ఒక 30 రూపీస్ కట్ అవుతుంది మనకి. ఇది టోటల్ వచ్చి 4,601 రూపాయి టోటల్ వచ్చి. ఇది చూసారు కదా గవర్నమెంట్ డిడక్షన్స్. ఈ గవర్నమెంట్ డిడక్షన్స్లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సిపిఎస్ వచ్చి 3,371. సిపిఎస్ వచ్చి 3,371. తర్వాత ఏపీజేఎల్ఐసి వచ్చి 1,000 రూపాయలు. పే ట్యాక్స్ వచ్చి 200. జిఐఎస్ అని ఒక 30 రూపాయలు. అంటే టోటల్ కటింగ్ వచ్చి గవర్నమెంట్ డిడక్షన్స్ కటింగ్స్ వచ్చి గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి 4,601 రూపాయి. ఇక నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ కూడా ఉంటాయి. నాన్ గౌట్ డిడక్షన్స్ నాన్ గౌట్ డిడక్షన్స్లో ఏముంటాయంటే భద్రత ఉంటుందండి. భద్రత వచ్చి 1,000 రూపాయలు కట్ అవుతుంది. భద్రత వచ్చి 1,000 కట్ అవుతుంది. ఆరోగ్య భద్రత వచ్చి 135 రూపాయలు కటింగ్ అవుతుంది. ఎప్పుడన్నా మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ భద్రత అమౌంట్ అనేది మళ్ళీ మనకు వచ్చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ సిపిఎస్ అమౌంట్, ఏపీజేఎల్ అమౌంట్స్ ఇవి వచ్చేస్తాయి మనకి. ఈ ఆరోగ్య భద్రత రాదు. ఈ పే ట్యాక్స్, ఈ జిఎస్ఎస్ ఈ రాకపోవచ్చు. ఓకేనా. ఇది తర్వాత ఇక్కడ ఫండ్స్ అని చెప్పేసి కొన్ని ఫండ్స్ అని చెప్పేసి ఒక 120 రూపీస్ దాకా కట్ అవుతుంది అనమాట. 120 రూపీస్ దాకా కట్ అయితే ఇక్కడ వచ్చి 1,255 రూపాయలు. 1,255 రూపాయలు నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్లో కట్ అవుతుంది. ఈ 1,200 చూసారు కదా. భద్రత వచ్చి 1,000 రూపాయలు. ఆరోగ్య భద్రత వచ్చి 135 రూపాయలు. కొన్ని ఫండ్స్ అని చెప్పేసి ఒక 120 రూపాయలు. ఫండ్స్ అని చెప్పేసి 120 రూపాయలు. టోటల్ వచ్చి 12,055 రూపాయలు. ఇవి కటింగ్స్ అవుతాయి అనమాట. మెయిన్ ఇవి కటింగ్స్ అవుతాయి. ఇక ఏపీఎస్పి సిబ్బందికి వచ్చి బిఎన్లో కొన్ని కటింగ్స్ ఉంటాయి. డిడక్షన్స్ బిఎన్ డిడక్షన్స్ ఉంటాయి. నేను చెప్పాను ఆల్రెడీ. ఇది బిఎన్ డిడక్షన్స్లో ఏముంటుందంటే మనకి ఎవ్రీ మంత్ కటింగ్ వేయడానికి బార్బర్ వస్తాడు. ఈ బార్బర్కి వచ్చి 75 రూపీస్ కట్ అవుతుంది. ధోబీ వస్తాడు బట్టలు ఐరన్ చేయడానికి. ధోబీ ఛార్జ్ వచ్చి ఒక 100 రూపాయలు. బార్బర్ కటింగ్ చేయడానికి 75. దానికి ఎడ్యుకేషన్ ఫండ్ వచ్చి ఒక 50 రూపాయలు కట్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఫండ్ వచ్చి 50 రూపాయలు అవుతుంది. తర్వాత బిఎన్ ఫండ్ అని చెప్పేసి ఒక 3 రూపీసు. లైబ్రరీకి ఒక 4 రూపీసు. స్పోర్ట్స్ ఫండ్ అని చెప్పేసి ఒక 20 రూపీసు. ఒకసారి చూడండి. బార్బర్ ఛార్జ్ వచ్చేసి కటింగ్ చేసినందుకు 75 రూపాయలు. ధోబీ ఛార్జ్ వచ్చి 100 రూపాయలు. ఎడ్యుకేషన్ ఫండ్ వచ్చి 50 రూపాయలు. బిఎన్ ఫండ్ వచ్చి 3 రూపాయలు. లైబ్రరీ వచ్చి 4 రూపాయలు. స్పోర్ట్స్ ఫండ్ వచ్చి 20 రూపాయలు. ఇంకా మనకి మెస్ భోజనం చేస్తాం కాబట్టి మెస్ ఛార్జీ కూడా ఉంటుంది. ఏపీఎస్పీ సిబ్బందికి ఉంటుంది. ఇది సివిల్కి ఉండదు. ఇది సివిల్కి ఉండదు. ఓన్లీ ఏపీఎస్పీ సిబ్బందికి మాత్రం ఉంటుంది. ఈ మెస్ వచ్చి ఒకవేళ మనం పర్మిషన్ అన్ని పోయి 26 రోజులు
26 రోజులు 26 డేస్ 26 రోజులు డ్యూటీ చేస్తే పర్ డే 90 రూపాయలు అనుకుంటే మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం 90 రూపాయలు అనుకుంటే 2340 రూపాయలు కట్ అవుతుంది. ఇవన్నీ టోటల్ చేస్తే 2592 రూపాయలు. ఇది బెటాలియన్ వాళ్ళకి మాత్రమే కట్ అయ్యేది. ఏంటంటే ఏపీఎస్పీ బిఎన్ డిడక్షన్స్ అని చెప్పాను. ఇక్కడ బార్బర్ ఛార్జీ 75 రూపాయలు, ధోబీ ఛార్జీ 100 రూపాయలు, ఎడ్యుకేషన్ ఫండ్ 50 రూపాయలు, బిఎన్ ఫండ్ వచ్చి 3 రూపాయలు, లైబ్రరీ వచ్చి 4 రూపాయలు, స్పోర్ట్స్ వచ్చి 20 రూపాయలు. మెస్ చేస్తాం మనం భోజనం. ఒకవేళ నెలలో పర్మిషన్ తగిలిన వాళ్ళకి 4 రోజులు పర్మిషన్ తగిలిన వాళ్ళు 4 రోజులు తీసేస్తే 4 రోజులు తీసేసామనుకో 4 రోజులు పర్మిషన్ తగిలి 26 రోజులు పర్ డే 90 రూపాయలు అనుకుంటే 2340 రూపాయలు అయింది. ఇవన్నీ టోటల్ వచ్చేసి ఇది బెటాలియన్ వాళ్ళకి మాత్రమే రికవర్ అవుతుంది. ఇది 2592 రూపాయలు అయింది. 2592 రూపాయలు అయింది. ఒకసారి కటింగ్స్ అన్నీ చూద్దాం. చూడండి, కటింగ్స్ అన్నీ గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి 4601 రూపాయి, 4601 రూపాయి. నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి 1255 రూపాయలు, 1255 రూపాయలు. ఈ బెటాలియన్ డిడక్షన్స్ వచ్చి 2592 రూపాయలు. టోటల్ వచ్చి 8448 రూపాయలు వస్తే మనకు వచ్చిన ఫుల్ శాలరీ ఎంత? గ్రాసు 40,420 అనుకున్నాం. 40,420 రూపాయలు మొత్తం గ్రాస్ వస్తే ఇందులోంచి తీసేస్తే మైనస్ చేస్తే 31,972 రూపాయలు వస్తుంది. ఇది బై హ్యాండ్ వచ్చేది. బై హ్యాండ్ లేదా టేక్ హోమ్ సాలరీ అనేది ఇది వస్తుంది అన్నమాట. టేక్ హోమ్ సాలరీ అనేది ఇది వస్తుంది. ఒకవేళ ఇది ఏపీఎస్పీ వాళ్ళకి వచ్చేది అనమాట. ఏపీఎస్పీకి వచ్చేది 31,972 రూపాయలు. ఒకవేళ సివిల్ వాళ్ళకి చూసుకుంటే మనకు సివిల్ వాళ్ళకి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి పెరిగింది ఏంటి 25 కదా, ఇది 25 ఇది పెరిగేది ఏంటంటే ఇక్కడ 25 అంటే 2592 రూపాయలు ఇవి ఉండదు కదా సివిల్ వాళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఎంత ఉంటుందంటే 34,564 సివిల్ వాళ్ళకి వచ్చేది. ఇది ఏపీఎస్ వాళ్ళకి వచ్చేది. అది చూసారు కదా. ఇక్కడ మనకి గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి 4,601 రూపాయి, నాన్ గవర్నమెంట్ వచ్చి 1,255 రూపాయలు. తర్వాత ఇది ఏపీఎస్పీ సిబ్బంది ఏపీఎస్పీ బెటాలియన్లో 25,92 రూపాయలు. మొత్తం 84,48 40,000 మనకు వచ్చే టేక్ హోమ్ సాలరీ 40,420లోంచి ఈ 8,448 తీసేస్తే 31,972 రూపాయలు టేక్ హోమ్ సాలరీ బై హ్యాండ్ అనేది వస్తుందన్నమాట. టేక్ హోమ్ సాలరీ ఇది ఏపీఎస్పీ సిబ్బందికి వచ్చేది 31,972. అదే సివిల్ అనుకో ఈ బెటాలియన్ డిడక్షన్స్ అనేవి ఉండవు. సివిల్ వాళ్ళకి బెటాలియన్ డిడక్షన్స్ ఉండవు కాబట్టి ఈ 2,592 రూపాయలు కలిపేసుకుంటే 34,564 రూపాయలు అనేది 564 రూపాయలు అనేది సివిల్ వాళ్ళకి వస్తుంది. ఏపీఎస్పీ వాళ్ళకి ఏమొస్తుందంటే ఈ 31,972 రూపాయలు వస్తుంది. అయితే ఏపీఎస్పీ వాళ్ళకి ఇక్కడ ప్లస్ ఏంటంటే పర్ డే టీఏ వస్తుంది. టీఏ ఇందులో మనం యాడ్ చేయలేదు కాబట్టి టీఏ ఎంత వస్తుందంటే ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. టీఏ ఎంత వస్తుందంటే టీఏ పర్ డే 300 రూపీస్ వస్తుంది. బేసిక్ వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ 25,225, డిఏ 33.67% కట్టాము, 84,90, 16% హెచ్ఆర్ఏ కడితే 4,035, అడిషనల్ హెచ్ఆర్ఏ 2,000, సిసిఏ 300, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ 150, ఆర్ఏ 225, టోటల్ వచ్చేటువంటి గ్రాస్ 40,400 రూపాయలు. గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి
సిపిఎస్లో 3,371 రూపాయలు, ఏపీజీ ఎల్ఐసి 1000 రూపాయలు, పే ట్యాక్స్ వచ్చి 200, జిఐఎస్ అని ఒక 30 రూపాయలు. ఇక్కడ మొత్తం టోటల్ డిడక్షన్స్ అవేది 4,601 రూపాయి. నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి భద్రత 1000 రూపాయలు, ఆరోగ్య భద్రత 135 రూపాయలు, ఫండ్స్ రూపంలో 20 రూపాయలు అయితే 1,250 రూపాయలు. ఇక ఏపీఎస్పీ సిబ్బంది బెటాలకు సంబంధించి ఏపీఎస్పీ సిబ్బందికి బెటాన్లో కటింగ్స్ అని చెప్పేసి బార్బర్కి 75 రూపాయలు, డోబీ ఛార్జ్ వచ్చేసి 100 రూపాయలు, ఎడ్యుకేషన్ ఫండ్ అని చెప్పేసి 50 రూపాయలు, బిఎన్ ఫండ్ అని చెప్పేసి 3 రూపాయలు, లైబ్రరీకి అని చెప్పేసి 4 రూపాయలు, స్పోర్ట్స్కి అని చెప్పేసి 20 రూపాయలు. మెస్ తింటారు, ఏపీఎస్ వాళ్ళకి మెస్ ఉంటుంది కాబట్టి ఒకవేళ 4 రోజులు పర్మిషన్ వెళ్ళిపోతే నెలలో 26 రోజులు తింటే రోజుకి 90 రూపాయలు చెప్పిన 26 రోజులకి 90 రూపాయలు చెప్పిన మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 పూటలకి కలిపి 90 రూపాయలు వేసుకుంటే 2,340 రూపాయలు. టోటల్ కటింగ్స్ ఇది బెటాలియన్ కటింగ్స్ వచ్చి 2,592 రూపాయలు. ఈ టోటల్ కటింగ్స్ వేసుకున్నాం 4,600 గవర్నమెంట్ డిడక్షన్స్, 1,255 నాన్ గవర్నమెంట్, ఈ బెటాలియన్ వచ్చి 25,95 మొత్తం 8,445. ఈ 40,420లోంచి ఈ 8,448 తీసేస్తే 31,972 రూపాయలు ఏపీఎస్పీ వాళ్ళకి వచ్చే బై హ్యాండో లేదా టేక్ హోమ్ శాలరీ అని చెప్పుకున్నాం. ఇది ఏపీఎస్పీ వాళ్ళకి వస్తాం అనుకున్నాం. అదే సివిల్ వాళ్ళకి అనుకుంటే ఈ బెటాలకు సంబంధించినటువంటి రికవరీస్ ఏమీ ఉండవు కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే ఈ 2,592 రూపాయలు 2,592 రూపాయలు కలిపేస్తే 34,564 రూపాయలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది శాలరీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.